హలో ఫ్రెండ్స్, నా పేరు తేజ. వెల్కమ్ బ్యాక్ టు తేజ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బొంగులో చికెన్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మామూలు అల్లం వెల్లుల్లిపాయ పెంచుతుంది, చూసేయండి. ఫ్రెష్ అల్లం కేజీ చికెన్కి ఇంత సరిపోతుంది. క్లోజ్ అవుతారా? ఫ్రెండ్స్, బొంగులో చికెన్లో ఫస్ట్ చేయాల్సిన పని చికెన్ మ్యారినేషన్ చేసేద్దాం. ఫస్ట్ ఇంకొంచెం వేసుకుందాం. అలా వేసాము. ఇది ఏంటి? ధనియాల పొడి ఇంకొంచెం వేసుకుంటున్నా, సరిపోతుంది. ఇది గరం మసాలా, స్పెషల్ మేడ్, హోమ్ మేడ్. ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. మీరేమైనా లేటు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచరాను టగడగ మా లేట్ అవుతుంది. ఎంతసేపు అయితే ఈమెయిల్ బాగా మెల్లగా మెల్లగా పచ్చపచ్చగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం. ఫ్రెష్ ఇది మ్యారినేట్ చేసుకున్నాం. కలుపుకుందాం మంచిగా ముక్క పట్టేటట్టు మెల్లగా. ఇక్కడ ఫ్రెండ్స్, మేము మర్చిపోయాము, అసలు మెయిన్ ఐటమ్ పెరుగు మర్చిపోయాము. పెరుగు వస్తున్నా. ఫ్రెండ్స్, ఇది మ్యారినేషన్ అయిపోయింది. ఇది ఒక 2 to 3 hours ఇట్లనే ఉంచాలి. ముక్క మొత్తం ఉప్పు కారం అన్ని బట్టి బాగా మంచిగా ఉంటుంది, పట్టి ఉంటుంది. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, పొయ్యి ఇట్లా సెట్ చేసాము. కింద ఇంట్లో చేస్తున్నాం కాబట్టి కింద ఒక 10 వేసుకొని ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేది. డంబెల్స్ అన్ని చెట్ల కొన్ని పాత ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసి పెడుతున్నాము. ఇలా పెట్టాలి, ఇలా పెట్టుకోవాలి. ఇవి ఇంకా తడుకోలేదు, అలా టెస్ట్ చేస్తున్నాం ఆగుతా లేదని చెప్పి. వాళ్ళు కట్టెలు వేస్తాను. మా వాడు కట్టెలు ఏరని చాలా కష్టపడతాడు. సరిపోతుంది దారా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కుక్ చేయడానికి మనం మంట పెడుతున్నాం. ఇది అయ్యే వరకు ఒక అర్ధ గంట పడుతుంది కట్టెలు అంటుకోవడానికి. అందుకే ముందు జాగ్రత్తగా ముందు పెడుతున్నాం. కొంచెం ఆయిల్ పోస్తున్నాం అంతే. అది అంటుకుంటో లేదు. ఫ్రెండ్స్, ఏ కూర అయినా ఏదైనా కట్టెల పొయ్యి మీద చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఈ కట్టెలకు మంట అంటే చాలా కష్టమైన పద్ధతి చేసాము. ఇప్పుడు ఈ బొంగుల్ని మంచిగా ఫ్రెష్గా కలుపుకొని, ఈ బొంగు ఫ్రెష్ బొంగు కానీ మంచిగా కలుపుకోవాలి. లోపల పడుకోరా, అది పడుకో. లోపల క్లీన్ చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో చికెన్ మొత్తం వేసి ప్యాక్ చేసి పెడతాం. చికెన్ పెట్టుకుంటున్నాను దీంట్లో ముందుగా దింపుకుంటాను. అది యాంగిల్ మారాలి. అది మింగిందిగా కింది కొట్టు. అట్లా వస్తారు, కొడతారు ఇట్లనే. ఎడల్పు పొంగల్ అయితే మంచిగా. ఇది పక్కన పెట్టుకున్నాం అంతే. దీంట్లో ఇప్పుడు అరిటాకు పెట్టి సిల్వర్ ఫాయిల్తో ప్యాక్ చేసేసి మనం పెట్టేయాలి. ఫ్రెండ్స్ ఇది అరిటాకు బొంగులో పెట్టకుంటే ఆ ఫ్లేవర్ రాదు. బొంగులో చికెన్ అంటే ఫ్లేవర్ ఉంటుంది, కానీ అరిటాకు వేస్తే ఇంకా అరోమా చాలా బాగుంటుంది. ఇది పెట్టాలి. దీన్ని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. తర్వాత దీంట్లోనే వేసి తినాలి కాబట్టి ఇది ఇంకొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇది అయిపోతుంది దాంట్లో పెట్టడానికి. మంచిగా పెట్టు అంటుకుంటుంది. ఏది ఇది సిల్వర్ ఫాయిల్, దీంతోనే ప్యాక్ చేసేయాలి. ఒక 4 ముక్కల్ని తీసుకొని ఇలా పెడుతున్నాం. అరిటాకులో పెట్టి బల్లడికాయ వేసి కోళ్ళకి అదే పెడదాం. పెడదాం అవి టేపీ కాదా వటేనా ఇంకోదాన్ని బొంగి. ఫ్రెండ్స్ ఇది చుట్టూ ఆకులో చుట్టి పాయిల్ చుట్టింది కింద పెట్టుకోవాలి. ఫస్ట్ దీని మీద మంట పెట్టుకోవాలి. అంటే ఒకటేసారి 2 అయిపోతున్నాయి అన్నట్టు. ఒకటే దెబ్బకు 2 పెట్టారు. మళ్ళీ కింద పడిపోయి పట్టుకుని అట్లాగా నేను చూస్తా వైరు అందులో చూడు మరి వీళ్ళు ఎట్లా మాడుతుంది జల్లి అయిపోయింది. పెట్టన్నారా హైట్ ఉంటే మంట తాకుతుంది అని హైట్ చేసేసినాం ఫ్రెండ్స్. గిగ్గి మీద వారేసిన అది అంట కాలుతం లేదు. ఇక మరి తీసుకొని మళ్ళీ ఫీల్ అవుతుంది. ఇంకా అదే అయితే అందులోనే ఉన్నది. మంచి ఉడుకుతుంది. అదే ఉన్నది కదా అట్లే అయిపోతాం. అరే అదే
ఆ బొంగులలో తెల్లగొడి పెట్టి వేయాలి. బొంగులలో తెల్లగొడి పెట్టి వేయాలి. అర్థం కాదు. తెల్లగొడి తెల్లగోడు ఎప్పుడు కావాలిరా? అది బొంగులు కాలిపోయినా అది కాదు. నాకు నాంతది కాబట్టి ఉందని ఉడుతుంది నానాలి. ఆహా. నాంతనా అది డైరెక్ట్ ఎత్తానా మనం? ఆడబెట్టే అది ఆడబెట్టాలి. జర. అరే కష్టపడితే మంచిగా అవుతుంది. తింటు వేరే అంటావా? అంత ఒక్క పక్కకి అవుతారా? ఒక్కదానికి వచ్చినట్టు అనిపిస్తలేదా? మంట ఈ ఒక్కదానికి అనిపిస్తుంది. వాసన దూరం వస్తుంది ఫ్రెండ్. టీ టైం వాడి టీ తాకుండా చూస్తే కారం అరోమా చాలా బాగుంది. ఎప్పుడు తిన్నావా అన్నంత ఉన్నది. తిన్నావా అన్నంత ఆతృత ఉన్నారు మా తమ్ముళ్ళు అయితే. ఒకడు అక్కడ ఊపనుతాను ఇక్కడ ఊపనుతాడు. మళ్ళీ సూపర్ ఉన్నది. దగ్గర నీకేముంటుందో నాకే ఉంటాను. ఏం కాదు కానీ ఒక 2 నిమిషాలు కొంచెం పైకి లేచి చూపి. దగ్గరగా అయ్యి ఉంటాయా అన్నావు. మంచిగా ఇది మంటలో పెట్టాం కదా డైరెక్ట్ అయినాక ఇది మొత్తం ఖాళీ ఇది అయిపోయింది. మాకు తెలియదు కదా. ఇది ఎందుకు పెడతాను అంటే ఫెయిల్యూర్స్ నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే చేసేస్తా బొగ్గులేనట్లున్నది మొత్తం. మంచిదే కాబట్టి కొంచెం అప్పుడే తింటే అయిపో మెత్తది కాబట్టి గట్టిగా బండ లెక్క ఇది బొగ్గు లెక్క. ఇంకా అట్లనే ఉన్నాయి అన్ని. నీకు లోపల ఉంటాయి మెత్తది అది. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. కానీ ఈ బ్లాక్ అనేది చాలా చేతిగా వస్తుంది. పెద్దమా కడి ఈ ముక్క అనేది చాలా క్రిస్పీగా ఉంది. కొద్దిగా గుర్తండి. ఫ్రెండ్స్ ఇది మంటలో పెట్టినప్పుడు అది మొత్తం అరిటాక్ కూడా దానికి వచ్చి మెల్ట్ అయిపోయి ఆ నల్లగా అయిపోయింది కదా, కోటింగ్ లాగా చేసి వచ్చింది. మరి ఇది కూడా అలానే అవుతుందేమో భయంతో నేను తీసేస్తున్నాం. ఆల్రెడీ 45 minutes 30 minutes కంటే ఎక్కువ తీసాడు. ఈ బ్లాక్ అయింది కదా, ఇది సరిపోతుంది. లోపల ఉడుకుతుంది. అయితే ఎంతకంటే ఎక్కువ ఉడకది, మొత్తం ఇట్లా చినిగిపోతుంది. కాబట్టి ఇది తీసేస్తున్నాం. ఇది బాగానే ఉంటుంది ఆల్రెడీ. మరీ మరణం అయితే కాదు కానీ ఎక్కువ ఉడికినా కానీ బాగోదు కదా, తీసేస్తున్నాం. టీషర్ట్ కలుద్దాం, చూపిస్తాను మీకు. చెప్పిన తీయమని, లేకపోతే నువ్వు అట్లనే ఉంచేటోని. అది కడి కట్టరే కింద పడుకో, కింద పడుకో. ఇతనా ఆపే ఆపే ఆపే.
అంతేనా కనబడదన్నా కనిపిస్తుంది. నేను 6 అవుతుంది అన్నప్పుడే అనుకున్నా కానీ జర అన్నీ వెళ్ళిపోతా అంట సూపర్ ఎక్స్పీరియన్స్ ఫ్లేవర్ అంతే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మస్తు మీరు కావాలంటే చేసుకోండి బొంగుల చికెన్ కానీ మేము చేసిన తప్ప 90 minutes వరకు ఉంటున్నాం ఓన్లీ 35 minutes 45 minutes వరకు జరుగుతుంది ఓన్లీ నల్లగా మారి జరిగిపోతుంది బొంగులు మరీ కాలు ఇరిగే వరకు చేయకండి కొంచెం మారిపోయి చేసే వస్తుంది కానీ ఇది మాత్రం బాగుంది సూపర్ ఉంది ఎక్కువ సేపు అయితే ఉంచకూడదు. టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఆ బ్యాంబో ఫ్లేవర్ వస్తుంది చికెన్ లా హైలైట్ ఉంది. ఇంకా అరి చెట్టు ఆకుండా ఆరోమా అయితే ఫ్లేవర్ సూపర్ ఉంది ఉంది. టేస్ట్ మాత్రం సూపర్. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా బొంగులో చికెన్ చాలా బాగా వచ్చింది. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే వెళ్ళి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి.